రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత మాజీ మంత్రి అంబాటి రాంబాబుపై పోలీసులను బెదిరించినందుకు కేసు నమోదైంది. గుంటూరులో నిన్న వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొన్న అంబాటి రాంబాబుకు పోలీసులతో వాగ్వాదం జరిగింది. పోలీసులు నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో అంబాటి రాంబాబు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర పదజాలంతో విమర్శించారు. ఇక అంబాటి రాంబాబు ప్రవర్తనపై ఒక పోలీస్ అధికారి తీవ్రంగా స్పందించారు. ఒకరినొకరు తీవ్రంగా నిందించుకుంటూ వేలు చూపిస్తూ ఘర్షణకు దిగారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో అంబాటి రాంబాబుతో పాటు మరికొందరు వైసీపీ నాయకులపై సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశారు. అసలు ఎవరన్నా ఫ్లెక్సీల గురించి అడుగుతారు సార్? చెప్పండి ఒక మాట. డయాస్ మీద ఫ్లెక్సీ గురించి కూడా అడుగుతారంటే మీకు చెప్పేది ఎట్లుందంటే ఇవాళ మేము ఏ సత్తా చేసుకోవాలి, ఏ బ్యాంక్ చేసుకోవాలి, పర్మిషన్ కావాలి. అంతే కదా? అదే సార్, పర్మిషన్ మీన్స్ ఏంటంటే ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు జనరల్ గా మీకు కూడా తెలుసు, మీరు పోలీసు వాళ్ళు కార్యక్రమం చేస్తారు. కార్యక్రమం చేసినప్పుడు ఎక్కడ మీరు బ్యాంకులో పెట్టుకుంటారు కదా, మీ కార్యక్రమం కాన్సెప్ట్ పెట్టుకుంటారు కదా, డిపార్ట్మెంట్ లో పెట్టుకుంటారు కదా. మోటార్ సైకిల్ వాహనం పెట్టుకోండి, కార్లు మోటార్ సైకిల్ వాహనం పెట్టుకోండి, పోలీసు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా. మీరు డయాస్ అది తప్పు. ఎస్ఐ గారు, జయ గారు, డయాస్ గారు సార్ మా ఇంట్లో పెట్టుకుంటారు, వచ్చి తీస్తారా సార్? ఇంట్లో పెట్టుకుంటే స్థలం కదా, ఇది ఇచ్చుకుంటామంటే దాన్ని మేమే పట్టుకోవాలా. ర్యాలీకి వెళ్తాం, దానికి కూడా పర్మిషన్ ఇచ్చాము, మేమే ఆపాము. చెప్పండి సార్, నేను అడిగితే మీరు కనీసం ఈ మీటింగ్ దేనికి అనేది చెప్పండి. మీరు చెప్పి నేను యాక్సెప్ట్ చేసాము. సే గారు వాడనండి, వినండి. ఈ బ్యానర్ తీస్తామనే దాంట్లో ఒక చారిత్రాత్మక తప్పదు. మీరు అది చేయకూడదు. ఆ పని ఎందుకు చేయకూడదు అంటే స్టేజ్ అండి, అది డయాస్ అండి. అవునండి, మీకు తప్పిదా అవ్వచ్చు, మా డ్యూటీ అది. అవును సార్, నేను అడుగుతుంది మీ డ్యూటీ కరెక్టే. మీరు ఇక్కడ స్మూత్ గా ప్రశాంతంగా జరిగిపోయేటువంటి దాన్ని ఆకాశ్, మీరు ప్రశాంతంగా జరిగిపోయేదాన్ని మీరు డయాస్ బ్యానర్ తీస్తా ఉంటే మాత్రం చాలా తప్పండి. మీరు వినండి, ఒక నిమిషం మీటింగ్ పెట్టుకోవడం అడ్డుకోవాలి. సార్ నేను చెప్పేది నాకు అది అడగలేదు, అడిగితే నిన్నే చెప్పేసామండి. సార్ నేను చెప్పేది వారు అడిగినంత వరకు సార్ నేను చెప్పేది డయాస్ బ్యానర్ తీస్తా ఉన్నది మాత్రం తప్పు సార్. అది ఎందుకంటే తప్పుగా సార్, డయాస్ బ్యానర్ తీయొద్దు దయచేసి, నేను చెప్తున్నాను. మీరు డయాస్ బ్యానర్ మాత్రం వినండి ఒక మాట సార్. ఇదిగోండి, మీరు కావాలంటే రోడ్డు మీద తీసుకోండి, రోడ్డు మీద తీసుకోపోండి. యాక్చువల్గా అయితే మేము టెంట్ వేయడం కూడా పర్మిషన్ కూడా సార్ ఇచ్చాము. సార్ అసలు మీరు మాట్లాడగలుగుతారు. ఒక నిమిషం, టెంట్కి పర్మిషన్ లేదు, బ్యానర్లకి పర్మిషన్ లేదు. నువ్వు పని చేయండి సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ రోడ్ల మీదకి రావద్దని చెప్పి ఒకటి సెక్షన్ పాస్ చేసి పారేయండి. అసలు గోల్ లేకుండా పోయింది. ప్రజల తరపున సార్ మేము మాట్లాడేది. మాకు ప్రజలు సార్, ప్రజలు చాలా స్పష్టంగా మాకు సార్, ప్రజలు మాకు స్పష్టంగా చెప్పిన సార్, మీరు చెప్పింది ఓకే. డయాస్ మీటింగ్ సంబంధించినటువంటి అది తీస్తా ఉంటే తప్పు. చెప్పిన వారికి మేము యాక్సెప్ట్ చేసాం సార్. మేము అడిగింది ఒకటే, వేరే ఇంకేమో. అవును సార్, ఇచ్చుకుంటామంటే దాన్ని మేమే పట్టుకోవాలా. ర్యాలీకి వెళ్తాం, దానికి కూడా పర్మిషన్ ఇచ్చాము.
వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులను బెదిరించినందుకు కేసు నమోదైంది. గుంటూరులో నిన్న వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొన్న అంబటి రాంబాబుకు పోలీసులతో వాగ్వాదం జరిగింది. పోలీసులు నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో అంబటి రాంబాబు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర పదజాలంతో విమర్శించారు. అంబటి రాంబాబు ప్రవర్తనపై ఒక పోలీస్ అధికారి తీవ్రంగా స్పందించారు. ఒకరినొకరు తీవ్రంగా నిందించుకుంటూ వేలు చూపిస్తూ ఘర్షణకు దిగారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఇక విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో అంబటి రాంబాబుతో పాటు మరికొందరు వైసీపీ నాయకులపై సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. వాసుబాబు చెప్పండి. మాన్సా పోలీసులను బెదిరించిన ఘటనకు సంబంధించి వైకాపా నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గుంటూరు పోలీసులు కేసును నమోదు చేశారు. నిన్న బుధవారం గుంటూరులో జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసులకు రాంబాబుకు మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ నేపథ్యంలోనే విధులకు ఆటంకం కలిగించారంటూ గుంటూరులోని పట్టాపురం పోలీస్ స్టేషన్ లో అంబటి రాంబాబుతో పాటు మరికొంతమంది వైసీపీ నేతలపై 353 సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. నిన్న మధ్యాహ్నం గుంటూరులోని సిద్ధార్థ నగర్ లో ఉన్న అంబటి రాంబాబు తన నివాసం వద్ద నుండి ఆయన అనుచరులతో కలిసి వెన్నుపోటు దినాన్ని పురస్కరించుకొని ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా కలెక్టరేట్ కు బయలుదేరారు. కంకరగుంట గేటు ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్దకు వచ్చాక పట్టాపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు ర్యాలీకి అనుమతి లేదంటూ ఓవర్ బ్రిడ్జి మీదకు ఒకేసారి ఇంతమందిని వెళ్లనిచ్చేది లేదని తేల్చి చెప్పడంతో అంబటి రాంబాబు రెచ్చిపోతూ ఎలా ఆపుతారు, మీరు ఏం చేస్తారంటూ అసభ్యకరంగా సీఐపై దురుసుగా ప్రవర్తిస్తూ పళ్ళు కొరుకుతూ నాలుగు మడత పెట్టి సీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సీఐ మీ బెదిరింపులకు భయపడే వారు ఎవరిక్కడ లేరని తేల్చి చెప్పడంతో అనుమతి లేదని అంబటి రాంబాబు ఓవర్ బ్రిడ్జ్ పై నడుచుకుంటూ వెళ్లారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు విధులకు ఆటంకం కలిగించారంటూ గుంటూరు పట్టాపురం పోలీస్ స్టేషన్ లో అంబటి రాంబాబుతో పాటు పలువురు వైసీపీ నాయకులపై కేసును నమోదు చేశారు. మానస. ఓకే, థ్యాంక్ యూ వాసుబాబు.